రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల గ్రామ పంచాయతీ ఇంతకుముందు రీసెంట్గా మనకు గవర్నమెంట్ మున్సిపాలిటీ అనౌన్స్ చేసింది. దీంట్లో భాగంగా ఈరోజు మనము చిట్టెంపల్లి చంద్రమ్మ అని ఒక ముసలమ్మ, సుమారుగా ఒక 70 పైన ఉంటుంది. 70 సంవత్సరాలు ఉంటావమ్మా? 70 ఉంటావా? 70 పైన ఉంటుంది. ఈమెకు సంబంధించి ఒక 4 కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఈ కుమారులు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇద్దరు, ఒక ఆయన స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంటు. దీనికి సంబంధించి నన్ను ఈ చనిపోయే ఏజ్లో, ముసలితనంలో ఎవరు నన్ను సరిగా చూసుకోవడం లేదు, దయచేసి నన్ను పట్టించుకోవాలని, నా కొడుకులందరూ నన్ను ఈ చివరి ఏజ్లో, ముసలితనంలో నేను చూసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాను మనతో అంటుంది. ఒకసారి ఆమె ఉండే ఈ గుడ్షా, ఈ ఇల్లుకు సంబంధించి మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడున్న విలేజ్ అధికారులు, గ్రామ పెద్దలు, అలాగే మండల అధికారులు, జిల్లా అధికారులు నా కొడుకు వాళ్ళతో మాట్లాడి నన్ను అందరితో హ్యాపీగా ఉండేటట్టు చూడాలంటుంది. ఒకసారి ఆమెతో మాట్లాడి సమస్య ఏంది ఒకసారి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మా. ఏం పేరు నీ పేరు? చంద్రమ్మ. ఇప్పుడు సమస్య ఏంది, నీకు ఏమి ఇబ్బంది అవుతుందమ్మా? నా పొట్టకు పెట్టాలి, నా దగ్గరకు ఉంచాలి. నా పొట్టకు పెట్టి నా దగ్గరకు ఉంచితే అంతకే సమస్య అవుతుంది. నేను నీళ్ళు పెట్టలే అంటే కూడా చెప్పుకుంటలేను. ఇంకా ఆమె ఇంటికి పోతే ఆమె తిట్టింది, పోలీస్ అయిన పెళ్ళం తాగిపోతే ఆమె తిట్టింది, గుండ్లుంటే మేడం మీదకి వెళ్ళి గుంజుకున్నది పోలీస్ అయిన పెళ్ళము. ఈమె నాకిట్లకెళ్ళేవు, నాకిట్లకెళ్ళేవు అంట అని ఆమె బిడ్డ అన్నది. అంటే ఎందుకు లేమంటారు, నా ఆస్తి లేదంటే నేను అన్నా, ఏడదే నీ ఆస్తి అంటే నీ కొడుకు 9 నెలలు మోసుకు అన్నావు. నీకున్న ఆస్తులు, భూములు మీ భర్త మీరు కలిసి మీ పిల్లలకి ఇచ్చిరా? నేను నాకు కాదని ఇచ్చిన భర్త నాకు అందరికి వంచి ఇచ్చిండు. ఇక నాకైతే అడిగిన నేను కూడా, నాకు 10 ఎకరాల భూమి నా పేరు రాసి అంటే ఇక గలీజ్ మాట అన్నాడు. ఇక అంతకే ఒక్కొంది సార్, నేను అబద్ధం ఎందుకు చెప్పదు. ఇప్పుడు నీకు ఎట్లాంటి న్యాయం జరగాలమ్మా? అంటే నువ్వేం కోరుకుంటున్నావు నీ కుమారుల నుంచి, గవర్నమెంట్కు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా ఎవరికైనా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు ఎలాంటి న్యాయం జరగాలి? ఏం చెప్పి నాకు పొట్టకు పెట్టి నన్ను దగ్గర ఉంచితే చాలు. నాకు ఇంతకే, నాకు ఏ దాని మీద లేదు. ఇక అలా ఆమె పెళ్ళం, ఆయన పెళ్ళం, ఈయన పెళ్ళము గలీజ్ మాట్లాడినందుకు నేను దగ్గర అయింది. మంచిగా నేను ఉంటి ఏం మాటలు పడాలంటే అని దగ్గర అయింది. లేవు నాకు ఇట్లకెళ్ళి ఆడపిల్లలకే మస్కారం ఉంటుందా? ఇంటికి ఇచ్చినాక ఉంటుందా? నాదేవు నాకిటకెళ్ళి అంటే ఎందుకోమంటున్నావమ్మా? మీ కోడన్లా మన్మరాలు కొడుకు పిల్ల జయ బిడ్డ లేవు నాకిటకెళ్ళి అంటే ఎందుకు లేవమంటున్నావమ్మ? నన్ను మళ్ళీ లేవమంటున్నావు, ఎందుకు లేవమంటున్నావు అంటే అవి లేవాలి, లేచిపోవాలి, నీ ముఖమాయ నీ ముక్కాయ అంటాడు. అన్నాక కొడలు అంటారు. దాన్ని లేవగొట్టండి నాకిటకెళ్ళి ఆ గన్మాల కూర్చుని ఎందుకు కూర్చున్నా గన్మాల లేవగొట్టరు దాన్ని. సరే, ఇప్పుడు ఇది కామన్గా ఎవరైనా తిట్టుకుంటారు కోపం వచ్చినప్పుడు, తర్వాత మంచి అవుతారు గ్రామాల్లో. అంటే ఇప్పుడు మీ కొడుకులు నువ్వు మాట్లాడి నన్ను చూసుకోండిరా, నేను వస్తాను మీ దగ్గరికి అంటే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు రానియరు, ఇక రానియరు. ఏమంటారు వాళ్ళు? మా ఇంటికే రావద్దు అంటున్నారు. ఎందుకురా అంటున్నాడు? అడిగినా అంటే సుఖమైన పని చేసినావు, మమ్మల్ని మళ్ళీ జైలుకు పట్టిస్తున్నావు అంటారు అన్నారు సార్. మరి వాళ్ళ మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు? జైలుకి ఎందుకు అంటించినావు? మరి జైలు కంప్లీటా నాకు పోగొట్టమంటే అడిగిన, నెత్తికి అన్నది పెట్టని చెప్పిన, పెట్టలేరు. ఇక ఆడికి వెళ్ళి ఆడింత ఏదో తిన్నాక ఇక నా బిడ్డ తగ్గిపోయింది. ఇక ఎవరి దగ్గరికి ఏం పోలేను, అబద్ధం చెప్పాలని చెప్పలేను. కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఏం చెప్పారు పోలీసు వాళ్ళు? నీకు న్యాయం చేయలేదా? వాళ్ళు అన్నారు నెత్తికి నిలబెట్టమన్నారు, పెట్టలేరు. అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినా కానీ మీ కొడుకులు వినలేదు? అప్పుడు కూడా వినలేదు. వినకపోతే కూడా నేను చప్పుడు కాకొక్కొని శాతం అయింది, నా శనికి కూలి పోయిన ఇంత పొట్టకు చేసుకున్నా తిన్నా. ఇక నా శాత కాలేదు, నా విడితేకి వెళ్ళిపోయింది అంతే. మరి ఇప్పుడు నువ్వు నీ పేరు మీద, మీ ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు, భూములు, ఇండ్లు మొత్తం మీ కొడుకులకు ఇచ్చేసినావా? మా కొడుకులే తీసుకున్నారు, వాళ్ళే వంచుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. నేనేం చేయలేదు సార్, నాకు తెలియదు సంగతి. సరే, ఇప్పుడు ఒకటి మనకు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు పెద్ద కోర్టు, ఇప్పుడు నీ పేరు మీద, మీ భర్త పేరు మీద అయినా సరే, నీ పేరు మీద అయినా సరే ఏమైనా ఆస్తులు, భూములు, ప్లాట్లు ఉంటే, ఒకవేళ నీ కొడుకైనా కూతురైనా నువ్వు వాళ్ళకు ఆ భూములు, ఆ ఆస్తులు రాసిస్తే వాళ్ళు నేను చూసుకోలేదనుకో, అవి నువ్వు మళ్ళీ తీసుకోవచ్చు రిటర్న్. నువ్వు అది ఏదైనా మీకు లాయర్ ఉంటే ఆ లాయర్ త్రూలో వెళ్ళాలని మీరు ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి నా కొడుకులు, కూతుర్లు
నన్ను చూసుకోవట్లేదు, నాకున్న ఆస్తులు మొత్తం వాళ్ళకి ఇచ్చేసిన, నన్ను రోడ్డు మీద పడేసిన అన్నట్టు నువ్వు కోర్టుకు వెళ్ళి నీకు తెలిసిన వాళ్ళతో పట్టుకొని కోర్టుకు వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నువ్వు ఇచ్చిన ఆస్తులు మొత్తం మళ్ళీ నీకు ఇస్తారు రిటర్న్. అటువంటి టైంలో నీ కొడుకులు మొత్తం నీ దగ్గరకు వస్తారు. అట్లా ఎవరినన్నా పెద్దలను పట్టుకొని అట్లా చేస్తావా మరి? రారు, ఆ పెద్దోళ్ళు ఎవరు రారు సార్. దవాద మీద కాదు, వీళ్ళు మంచివాళ్ళు గారు అంటారు ముందు, వాళ్ళు ఎవరు వస్తలేరు. ఎందుకు మంచోళ్ళు కాదు? ఈ మాటలు గరిగి మాట్లాడతారంట అని. ఇక అందుకని ఇక సపోర్ట్గా కూకుంటున్నా. ఇప్పుడు 10 దినాలు అవుతున్నది కదా, ఒక్కరన్నా పలకరిస్తలేరు. ఇప్పుడు న్యూస్లో పెట్టినందుక అంతకన్నా ముందు ఎవరు పలకరి, ఇంట్లోనే ఉన్నా, ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే ఇంకెక్కడ పోదు. ఎప్పుడన్నా ఆశించినట్టు ఇక బంగ్లా సాటు కొయ్యి కూర్చుంటే లేకుంటే లేచేస్తా. ఎవరి దగ్గరికి పోయిన ఎవరినే మాటలేను నేను. నాకు ఆకలి అయినప్పుడు ఇప్పుడు ఇదంతా పోయినా నీ కొడుకులందరూ నేను ప్రేమగా దగ్గరికి గుంజి నేను చూసుకోవడం కావాలి. ఇది ఒక్కటైతే నీకేం ఇబ్బంది లేదు. లేదు, కోడాందు కొడుకులు ఒక్క రాశిగా అయ్యి మంచిగా చూసుకుంటే దానికి ఏమీ లేదు. నువ్వు ఇక లేని కథలు వండితే నేను ఏడ చేయాలి చెప్పు? ఏం చేయాలి నేను? నా చేతన అవుతుందా? నువ్వు ఇంట తల్లి ఎప్పుడు వచ్చి కొడతారంటే భయానికి నేను ఇంట్లోకి వెళ్తలేను. కొట్టి అట్టున్నారు వాళ్ళు. వలిసైన కొడుకు శానున్నాడు సారు, దాచుకుంటే సిగ్గుతా నాకు. ఎందుకు భయం అవుతుంది మరి? అందరినీ దగ్గర అవుతాను నేను. ఇప్పుడు ఎవరు పెద్ద మనుషులకు చెప్పొద్దా? గ్రామంలో పెద్ద మనుషులు అందరికీ ఎరుకున్నది, పెట్టుమన్నారు కూడా, వాళ్ళు చెవులు ఊపుతలేరు. గ్రామంలో పెద్ద మనిషి ఉన్నాడు ఒక ఆయన, చెప్పిండ్రు కూడా, నీ కొడుకులు మొండి వాళ్ళు అంటున్నారు. ఇంకేం చేయాలి నేను? పోలీసు ఆయన పెళ్ళం ఇట్లా మేడం మీదకి వెళ్ళి అంతకు ఆపరేషన్ చేసేటప్పుడు ఇట్లా తీసుకుని నేను అట్ట తీసుకుంటున్నాయేమమ్మా, గుండ్లు అట్ట తీసుకుంటున్నాయేమమ్మా అంటే నేను మంచిగా అయినాకి ఇస్తా అని మంచిగా అయినాకి నా గుండ్లకి అంటే జర గలీజ్ మాట తెచ్చింది. ఏ గుండెతో నాకేం అవసరం లేదంట అని ఇయ్యలేదు. గుండెతో నాకేం అవసరం అంట అని ఆమె కొడుకుతో దిగి మెట్ల మీదకి వెళ్ళి దిగి 500 బిల్డింగ్ మీదకి వెళ్ళి దిగి కిందికి వస్తుంటే సామయ్య రోడ్డు పక్కకుంటాడు. ఏమో యాడ్ చేస్తాడు నాకు తెలియదు. ఇక దిగి వస్తుంటాక ఆమె కొడుకు ఎక్కడ పోతావు, ఎండ అయింది ఎక్కడ పోతావు అంటాను గుంతుకొచ్చి ఆమె కొడుకు ఇంట్లోకి తోలుకున్నాడు. ఇక ఆమె కొడుకు తన 1 నెల 2 నెలలున్నా ఉండి ఇక ఆడికెళ్ళి నా పెద్ద కొడుకు బిడ్డ, తల్లి లేదు, నా పెద్ద కొడుకు బిడ్డ ఆమె తోలుకపోయి ఆమె ఉంచుకున్నది. ఇక మళ్ళీ ఆమె ఎక్కడ అత్తగారు తగ్గిపోటాలకు నేను ఉండవు బిడ్డ ఒకదాన్ని అంట అని మళ్ళీ ఆయన దావి తగ్గి వచ్చింది. ఇక గింతే దావి తాకి వెళ్ళి అల్ల అత్తగారు తగ్గిపోతా అంటే ఇంట్లోకి వచ్చింది. పొడుపులు ఇవి ఇక అందరు దాచినట్టు ఉన్నది. ఇంకేం చేస్తారు? నేనేం చేసు? నా బతుకేంది? ఇంకేమన్నా నేను తేమన్నా రాయి చచ్చిపోతుంది కూడా పైన. నాకు అంత బాధ ఉన్నది. ఇక చూస్తే ఆయననే చూడాలి, ఇక ఈయననే చేయాలి, ఇక ఆయన తండ్రి ఆయననే, ఇక అందరూ ఇది ఇక్కడ మనం చిట్టెంపల్లి చంద్రమ్మ అనే ఒక వృద్ధురాలు, ఇక్కడ మోకిల గ్రామానికి సంబంధించి తనకు 4 కుమారులు, 1 కూతురు, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, 3, ఒకతను మామూలు వ్యవసాయం చేసుకుంటాడు. అంటే ఈమెకు సమస్య ఏంటంటే కొడుకులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినందుకు ఈమెకు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి పింఛన్ రావట్లే. ఈ పింఛన్ రాకపోవడం వల్ల ఈమెకు అట్లా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి హెల్త్ ప్రాబ్లం, ఓల్డ్ ఏజ్ కాబట్టి. ఈ సందర్భంలో ఇంతకుముందు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పెద్దవాళ్ళకి చెప్పడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా ప్రతి కొడుకు 1-2 నెలలు చూసుకోవాలంటే వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా ఎవరు పట్టించుకోవట్లే. ఈమెకు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఏడుస్తూ ఇట్లాంటి ఒక చిన్న, ఇప్పుడు ఈ గుడిసె ఉంది కదా మనం చూస్తున్నాం, విజువల్ ఒకసారి చూపించు విజయ్. ఇక్కడ ఈ గుడిసె ఉంది కదా, దీంట్లో ఉంటూ ఇక్కడ పక్కనే ఒక కొడుకు, పెద్ద కొడుకు ఇల్లు ఇది. వీళ్ళు ఈమెకు ప్రజెంట్ కొద్దిగా పెద్ద కొడుకే కదా, పెద్ద ఆయన వెనక ఆయన అంటే రెండో కొడుకు వాళ్ళు కొద్దిగా ఇక్కడ విజయ్ రెండో కొడుకు వాళ్ళ చూసుకోవడం వల్ల ఆమె కొద్దిగా ఫుడ్ పెట్టడం వల్ల ఆమె ప్రజెంట్ అయితే బతుకుతున్నది. దీంట్లో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఇమీడియట్గా మండల అధికారులు, అలాగే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక పోలీస్ ఆఫీసర్లు వెంటనే స్పందించి ఈమెకు న్యాయం చేసి వాళ్ళు ఈమెను చూసుకోవాలని, ఆమె ఎవరిని తిట్టడం లేదు, ఏమనట్లేదు. నా కొడుకులు నా కోడన్లు ప్రేమగా నన్ను చూసుకుంటే చాలు, నేను చనిపోయే ఈ ఏజ్లో నేను వృద్ధురాలుగా ఉన్నా, ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటే ఇదే నాకు చాలా
గొప్ప విషయం అని ఆమె మనతో అంటుంది. దీనిపైన స్పందించి ఇంకా మన జిల్లా కలెక్టర్ అయిన మానవ హక్కుల సంఘాలు లోకల్లో ఉన్న మండల్ జిల్లా మానవ హక్కుల సంఘాలు ఎవరైనా ఉంటే కూడా వెంటనే ఈమెకు మద్దతుగా ఉండి తమ కొడుకులందరినీ పిలిచి ఈమెకు న్యాయం చేయాలని, వాళ్ళు ప్రేమగా చూసుకోవాలని, నన్ను ఒక పూట ఫుడ్ పెట్టి నన్ను చూసుకుంటే చాలా అంటే ఈమె బాధపడుతుంది. నా పేరు మీద, నా భర్త పేరు మీద నా ఆస్తులు మొత్తం వాళ్ళకి రాసి ఇచ్చేసిన. ఎటువంటి టైంలో నాకు ఎలాంటి ఆధారం లేదు, ఎక్కడ ఆధారం లేని పరిస్థితిలో నేను బతుకుతున్నా. చివరికి ఎవరు చూసుకోకుంటే నేను ఏదైనా విషయం దాగి చచ్చిపోతా అంటని మనతో అంటుంది. ఎవరు పట్టించుకోని మూమెంట్లో ఒక వారం 10 రోజులు చూసి నేను ఏదైనా చేసుకుంటా అంటే తను మనతో ఏడుస్తూ చెప్తుంది. దీనిపైన ప్రభుత్వ అధికారులు అలాగే మన జిల్లా అధికారులు, మండల అధికారులు వెంటనే స్పందించాలని, ఈమెకు న్యాయం జరగాలని, వాళ్ళ కొడుకులను పిలిపించి మాట్లాడి ఈమెను చూసుకోవాలని మన V5 న్యూస్ కోరుతుంది. సాయిరాజ్ విత్ కెమెరామెన్తో మోకిల, రంగారెడ్డి జిల్లా. ఇదే చిట్టెంపల్లి చంద్రమ్మకు సంబంధించి వాళ్ళ మన్మడు అంటే చంద్రమ్మ వాళ్ళ కూతురు కొడుకు రాజు మనతో ఉన్నారు, కొల్లూరుకు సంబంధించి. అసలు ఏమైంది ఇంతకుముందు అన్న చెప్పన్నా, ఇంతకుముందు సమస్య ఏమైంది? V5 ఛానల్కి ముందుగా నమస్కారాలు. 4 కొడుకులు ఒక బిడ్డని కన్నది చంద్రమ్మ, చిట్టంపల్లి చంద్రమ్మ అని మోగ్ల గ్రామానికి సంబంధించి. ఆమెకు చాలా ఆస్తులున్నా అవి ఉన్నా కానీ కూడా ఎవరు పట్టించుకొని అన్నం పెట్టని స్థితిలో ఉంటే మొన్న రాత్రి చిట్టంపల్లి విజయ్ కుమార్ అండ్ వాళ్ళ కొడుకు కూతురు ఇష్టం వచ్చినట్టు ఒక అమ్మాయికి తల్లికి చెల్లెకి లేనంత బంధాలు లేకుండా వివరంగా రోడ్డుపైకి నూకేసారు. నేను దాంట్లో గ్రూప్లో ఒక వాయిస్ మెసేజ్ పెద్దోళ్ళకి రిక్వెస్ట్ మనం ఇట్లా ఉన్నా అని చెప్పి నేను అన్నం పెట్టురా అని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ పెడితే దాన్ని మొత్తం రిమూవ్ చేసేసి అది చెప్పేసి ఒక నా మిత్రుడైన పేపర్ విలేకరికి ఇస్తే అది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడకము వేరే విధంగా వాళ్ళు కూడా వేసారు. సరే నేనేమనుకుంటున్నా మామూలైన ముందుకొచ్చి మానవత్వంతో ఆమెకు కొద్దిగా అన్నం పెట్టి బుక్కెడు అన్నం పెట్టి చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లేదు ఆమె పెట్టము చేయము అనేసి ఇట్లాంటి మీరే చేసుకుంటాము అని చెప్పి చెప్తే మేము చట్టప్రకారంగా ఏ విధాలు తీసుకోవాలో ఆ విధాలుగా మేము ఇక్కడ మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఇదే చంద్రబాబుకి సంబంధించి ఇంతకుముందు పిఎస్కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? శంకర్పల్లి పిఎస్కి వెళ్ళినాం సార్. అట్లానే శంకర్పల్లి పిఎస్కి కాంప్లైంట్ ఇచ్చింది ఆమె, ఎవరు స్పందించలేకపోయారు ఆమెతోని. అదే ఇక్కడ మోక్లే గ్రామానికి సంబంధించిన పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళింది. పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఆమె దగ్గరికి వెళ్ళినందుకు ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కొంచెం అదే జరిగినాయి. కాకపోతే అదంతా వదిలేటేసి మా మామూలుకైనా నేను ఒకరే రిక్వెస్ట్గా చేస్తున్నా, పెద్ద మనిషికి కొద్దిగా అన్నం పెట్టేసి ప్రేమగా చూపించుకుంటే మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరికైనా ఇట్లానే జరిగితే ముందుగా మేము కూడా ముందుకు వచ్చి అది అన్ని చేసుకుంటాము. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఆమెకు అన్నం పెట్టేసి తల్లిదండ్రులను చూసుకోవాలని నా డిమాండ్, ప్రేమతో చూసుకోవాలని నేను డిమాండ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ రాజు అనే అబ్బాయి ఈ చంద్రవ్వకి మన్మడవుతాడు, అంటే బిడ్డ కొడుకు. ఈ సమస్యకు సంబంధించి ఇంతకుముందే శంకరపల్లి పిఎస్లో కూడా కంప్లైంట్ ఇస్తే ఆ పిఎస్ వాళ్ళు ప్రతి నెల చూసుకోమన్నారా? నెల ఒకరికి అసలు పట్టించుకోలేదు, పోలీసు వాళ్ళు పట్టించుకోలేరు. అంటే ఇప్పుడు అలా పెద్ద కొడుకు డిపార్ట్మెంట్లో ఉన్నందుక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, 2 కొడుకులు డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఆర్థికంగా డిపార్ట్మెంట్లో ఉన్నారు. పోలీసు ఒక ఆయన ఉన్నాడు, రేపు ఎల్లుండి ఒక ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు. అంత చదువులు ఉన్నంత కొలువులో ఉండి కూడా ఒక తల్లికి అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నారు. నా కోరిక అవన్నీ వాళ్ళు ఏ పోస్టులు ఉన్నారు అనేది కాదు, వాళ్ళు ఇంకా ఎదుగని ప్రేమని తల్లిని ప్రేమతో చూసుకోవాలని బుక్కెడు అన్నం పెట్టాలని చెప్పి వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తి నర్సింహులు ఆమె అన్నం పెట్టుకుంటా అదే ఇల్టం పోయిన మా మామ చిన్న కొడుకు దావీద్ అంటే ఆయన కొన్ని రోజులు చూసుకుంటున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు. ఒక్కడు ఇంత వ్యవసాయం చేసుకుంటూ పెట్టుకోవాలనేది వాళ్ళ ఆవేదన పడుతున్నారు. మీరు కూడా చూసుకోవాలి, మీరు కూడా కొడుకులే కదా అనేది నా డిమాండ్. మీరు పెట్టాలే కదా, తల్లిని ఎందుకు అంతగానము మీకు ఆమె ఏం పాపం చేసింది? మొన్న రాత్రి నేను చూసున్న కళ్ళతో మీరు అంతగానం దొబ్బుతున్నారు, కిందికి దొబ్బుతారు. ముసలి మీద చచ్చిపోతే ఏంది పరిస్థితి? మేము కళ్ళతో చూసినందుకు గ్రూప్లో మెసేజ్ పెట్టినందుకు మీరు అంతగానం అది చేస్తున్నారు. అయినా నాకు ఎలాంటి కోపాలు లేవు, ఎవరి మీద ఆదేశం లేదు. తల్లిని ప్రేమతో చూసుకోవాలని మీ నా ఒక్క డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నా, అదే నా కోరిక. లేదు ఓకే. ఇంతకుముందు ఎప్పుడన్నా కంప్లైంట్ ఇచ్చిండ్రు మీరు? ఇచ్చిన సార్, శంకరపల్లి పిఎస్. ఎన్ని ఇయర్స్ అయింది?
మన మోక్లే పిఎస్ పడకముందు. ఓకే, మోకిల పిఎస్ కాకముందు ఇదే చంద్రమ్మకు సంబంధించి నా కొడుకులు నన్ను చూసుకోవట్లేదు, అన్నం పెట్టట్లేదు అని శంకర్పల్లి పిఎస్లో కంప్లైంట్ ఇస్తే ఆ పిఎస్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేరు, చూసి చూడనట్టు వదిలేసారంట. దీనికి సంబంధించి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మన V5 న్యూస్ నుంచి డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఇది మా న్యూస్ను మీరు సుమోటగా స్వీకరించి హైకోర్టు అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, జిల్లా కలెక్టర్ అయినా వాళ్ళ కొడుకులకు పిలిపించి ఆమెను చూసుకోవాలి. ఆమెకు ఓల్డ్ ఏజ్ మూమెంట్లో రేపు మాపు అని అంటే ప్రతి మనిషి ఎప్పుడు చేస్తామో తెలియదు, ఆమె ఎప్పుడు ముసలి ఏజ్ కాబట్టి ఎప్పుడు చచ్చిపోతుందో కూడా తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్న 10 రోజులైనా ఆమెను ప్రేమగా చూసుకుంటే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమె కూడా అదే కోరుకుంటుంది, అలా మన్మడు కూడా అదే కోరుకుంటుంది. మాకు ఎవరితో విద్వేషాలు లేవు, మేము ఎవరిని అవమానం చేయాలని, తక్కువ చేయాలని లేదు. కాకపోతే ఆమెను చూసుకోవట్లేదు కాబట్టి మేము ఈరోజు బయటకు వచ్చినాం, మీడియాకు వచ్చినాం. ఆమెను చూసుకుంటే ఇదంతా కాదు, ఇప్పటికైనా వాళ్ళు మానవత్వంతో స్పందించి ఈగోలు, ఈర్ష్యలు పక్కకు పెట్టి మనిషిని ఒక మనిషిలాగా చూసుకొని, సొంత తల్లి కాబట్టి ఆమె జన్మనీయకుంటే మీకు ఈ జాబులు ఎక్కడివి, మీరు డిపార్ట్మెంట్ ఎక్కడిది, నీకు పోలీస్ జాబ్ ఎక్కడిది, నీకు మిలిటరీ జాబ్ ఎక్కడిది, నీకు BHL జాబ్ ఎక్కడిది, నీకు ఇంత బిజినెస్ ఎక్కడిది. ఆమె ఒకవేళ చిన్నప్పుడే ఇచ్చి అంటాను మిమ్మల్ని ఎక్కడో ఏమో చేసినంటే మీరు పుట్టి పెరిగే వాళ్ళు కాదు. కాబట్టి మానవత్వంతో స్పందించి వెంటనే మీరు ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మీరు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు, మానవ సంఘాలకు, జిల్లా కలెక్టర్కు మీరు వెంటనే ఈ న్యూస్ను ఫార్వర్డ్ చేయండి. ఆమెకు న్యాయం జరిగేటట్టు మనం నిలబడదాం, ఎంతవరకైనా ముందరికి వెళ్దాం. ఆమెకు న్యాయం జరగాలని మేము V5 న్యూస్ తరఫున పోరాడుతున్నాము. కెమెరామెన్ విజయ్తో సాయిరాజ్, మోకిల.